స్విట్జర్లాండ్లోని ఆల్ప్స్ పర్వత శ్రేణుల గుండా దక్షిణాన ఉన్న బోడియో, ఉత్తరాదిన ఉన్న ఎరెస్ట్ఫెల్డ్లను కలిపే ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే సొరంగం మార్గం వచ్చే నెలలో అందుబాటులోకి రానుంది. ఇప్పటి వరకు ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గంగా 53.6 కిలోమీటర్ల పొడవైన జపాన్లోని సీకెన్ సొరంగం ఉండగా 57 కిలోమీటర్ల పొడవైన స్విట్జర్లాండ్ గోతార్డ్ బేస్ చరిత్ర సృష్టించనుంది. $10 బిలియన్ వ్యయంతో 1999లో మొదలైన ఈ మార్గాన్ని వచ్చే నెలలో స్విట్జర్లాండ్ జాతీయ రైల్వేకు అప్పగిస్తారు. ఐరోపా హైస్పీడ్ నెట్వర్క్ను కలిపే ఈ మార్గం వల్ల ఇతర దేశాలు వాహనాలు ఆల్ప్స్ పర్వత శ్రేణుల్లోని పర్యావరణ ప్రదేశాల గుండా ప్రయాణించాల్సిన అవసరం రాదని స్విస్ సర్కార్ భావిస్తోంది. ఇటలీకి సమీపంలో ఉండే అతి పొడవైన ఈ రైల్వే సొరంగం వల్ల పర్యాటకుల సంఖ్య బాగా పెరుగుతారని అధికారులు భావిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 11 నాటికి ఈ మార్గంలో పూర్తి స్థాయిలో రాకపోకలు ప్రారంభం కానున్నాయి.